తెలుగు బాటసారి ఛానల్ వీక్షకులందరకు నా నమస్సుమాంజలు. ఈరోజు రామేశ్వరం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది హిందువుల చార్ధామ్ 4 పవిత్ర యాత్రా స్థలాల్లో ఒకటి మరియు పరమశివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. కాశీయాత్ర చేసిన వారు తప్పనిసరిగా రామేశ్వరం దర్శిస్తేనే ఆ యాత్ర సంపూర్ణమవుతుందని చెబుతారు. రామేశ్వరం యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. వీడియో పూర్తి వరకు చివరిగా చూడండి. శ్రీరామనాథ స్వామి ఆలయ విశేషాలు, చరిత్ర, స్థల పురాణం మొత్తం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుని సంహరించిన తర్వాత తనకు పట్టిన బ్రహ్మహత్యా పాతకాన్ని, అంటే బ్రాహ్మణుని చంపిన పాపం నుండి విముక్తి పొందడానికి, ఆ పాపం నుండి పాపం పోగొట్టుకోవడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ 2 శివలింగాలు, ఈ ఆలయ గర్భగుడిలో ప్రధానంగా 2 శివలింగాలు ఉంటాయి. పూజ కోసం శివలింగాన్ని తీసుకురావడానికి రాముడు హనుమంతుని కైలాసానికి పంపుతాడనమాట. అంటే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి రాముల వారు హనుమంతుల వారిని కైలాసానికి పంపుతాడనమాట. ఆ కైలాసానికి చేరుకున్న హనుమంతుడు తిరిగి రావడానికి ఆలస్యం అవడంతో ముహూర్తం మించిపోకూడదని సీతాదేవి ఇసుకతో ఒక లింగాన్ని స్వయంగా చేస్తుంది. అదే రామలింగం. ఆ తర్వాత హనుమంతుడు కైలాసం నుంచి తెచ్చిన లింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించారనమాట. దాన్నే విశ్వలింగం లేదా స్ఫటికలింగం అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట. ఇది ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత. కాబట్టి హిందువులందరూ కూడా తమ జీవితాల్లో ఒక్కసారి ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించాలని కోరుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా స్ఫటికలింగ దర్శనం శ్రీరాముని ఆదేశం ప్రకారం ఇక్కడ ఎప్పుడైనా ముందుగా హనుమంతుడు తెచ్చిన స్ఫటికలింగానికే తొలి పూజ జరుగుతుంది. ప్రతిరోజు వేకువజామున 4 గంటల నుండి 5 గంటల వరకు ఈ స్ఫటిక లింగాని దర్శనం మనకి భక్తులకు కలగజేస్తూ ఉంటారన్నమాట. మీరు ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటలకల్లా ఈ ఆలయాన్ని చేరుకోగలిగితే మీరు ఆ స్ఫటికలింగ దర్శనాన్ని వీక్షించడం అదృష్టం జరుగుతుంది. అద్భుతమైన కారిడార్ ఈ ఆలయం మొత్తం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఈ ఆలయం భారతదేశంలోనే అత్యంత పొడవైన కారిడార్, అంటే మనం చూసే ఈ ప్రాకారం కలిగినదిగా ప్రసిద్ధి చెందిందనమాట. ఇక్కడ మహర్షులు ప్రతిష్ఠించిన 108 శివలింగాలను కూడా భక్తులు దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది అగ్నితీర్థం యొక్క ప్రదేశం అన్నమాట. రామేశ్వరంలో మరియు చుట్టుపక్కల మొత్తం 64 పవిత్ర తీర్థాలు, అంటే నీటి వనరులు ఉండగా వాటిలో 22 ఆలయం లోపల ఉన్నాయి. ఆలయం వెలుపల ఉన్న తీర్థాలలో అత్యంత ముఖ్యమైనది అగ్నితీర్థం. ఇది ఆలయానికి తూర్పు ద్వారం ఎదురుగా ఉన్న సముద్ర తీరం, అంటే బంగాళాఖాతం అన్నమాట. ఇది బంగాళాఖాతం. స్థల పురాణం మనకేమి చెబుతుందంటే, సీతాదేవి అగ్ని పరీక్ష. రావణవధ తర్వాత సీతాదేవి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి అగ్ని పరీక్ష చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే సీతాదేవి లాంటి మహాపవిత్రురాలిని తాకినందుకు అగ్నిదేవుడికి పాపం చుట్టుకుంటుందని, ఆ దోషాన్ని మరియు వేడిని పోగొట్టుకోవడానికి అగ్నిదేవుడు ఈ సముద్రంలో స్నానం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అగ్నిదేవుడు స్నానం చేసిన ఈ ప్రదేశం కాబట్టే దీనికి అగ్నితీర్థం అనే పేరు వచ్చిందనమాట. ఇది ఇక్కడ ఈ స్థలానికి ఉన్న ముఖ్యమైన పురాణం. ఇటువంటి మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ప్రతి హిందూ ఇక్కడ తన జీవితార్థంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ తపస్సు చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ మరో కథనం ప్రకారం శ్రీరాముడు శివలింగాన్ని పూజించే ముందు బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడానికి ఈ సముద్రంలోనే పవిత్ర స్నానం ఆచరించాడు. ఇందు మూలంగా ఈ ప్రదేశానికి ఎంతో చరిత్ర కలిగిందిగా చరిత్రలో నిలిచిపోయిందనమాట.
ప్రశాంతమైన సముద్రం. సాధారణంగా సముద్రం అనగానే పెద్ద పెద్ద అలలు ఉంటాయి, కానీ అగ్నితీర్థం దగ్గర సముద్రం ఎప్పుడు ఎలాంటి అలలు లేకుండా ఒక ప్రశాంతమైన చెరువు లేదా సరస్సులాగా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి వెనక్కి ఫార్వర్డ్ చేసి చూడొచ్చు. నేను అందుకని మీకు క్లియర్గా చూపించడం జరిగింది. ఇక్కడ భక్తులు రామనాథ స్వామిని దర్శించుకునే ముందు తప్పనిసరిగా ముందుగా ఈ అగ్నితీర్థంలోనే స్నానం చేస్తారు. ఆ తర్వాతే గుడిలోని 22 బావుల నీటితో స్నానం చేయాలి. ఆ తర్వాతే ఇక్కడ మనం దర్శనానికి అనేది వెళ్ళాలన్నమాట. ఇంకా మీకు అంతకుముందు చూపించిన అక్కడ అగ్నితీర్థం దగ్గర పితృకర్మలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. కాశీగంగలో పితృకర్మలు అంటే పూర్వీకులకు తర్పణాలు పిండ ప్రదానాలు చేయడం ఎంత పవిత్రమో, అగ్నితీర్థం ఒడ్డున ఆ కర్మలు ఆచరించడం కూడా అంతే పవిత్రమైనదిగా భావిస్తారు. చనిపోయిన తమ పితరులకు బంధువులకు అస్థికలను ఇక్కడ సముద్రంలో కలుపుతారనమాట. ఇది ఇక్కడ ప్రదేశానికి ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర. ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇతర ముఖ్యమైన తీర్థాలు ఆలయానికి కొద్ది దూరంలో మరికొన్ని ముఖ్యమైన తీర్థాలు ఉన్నాయి. వీటన్నిటిని దర్శించుకొని తర్వాత మనం ఈ మన కనబడుతుంది కదా గోపురం, ఆ దాంట్లోంచి లోపలికి వెళ్ళి మనం లింగాన్ని దర్శించుకుంటాం అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ కోటి తీర్థం అనేది రాముడు తన వింటి కోనతో నేలను పొడవుగా వచ్చిన నీటి బుగ్గ. ఇది ఆలయం లోపలే ఉంటుంది. విల్లుండి తీర్థం అంటే రామేశ్వరానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉంటుంది. ఇది ఈ ఆలయం యొక్క ప్రతిష్టత. మరిన్ని వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.